ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇద్దరు యువకులు ఈ దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్యూరిటీ సిబ్బంది బయటకు రావడంతో యువకులు పరారైనట్లుగా తెలుస్తోంది. కారులో వచ్చి ఈ దాడి చేసినట్లుగా సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన 4 వ్యక్తులు జోగి రమేష్ ఇంటిపైకి రాళ్లు విసురుతుండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ వారిని నిలవరించేందుకు ప్రయత్నించారు. అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరూ లేరు. అప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండడంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇనుప ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.